హలో మై డియర్ ఫౌండర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక ఫ్రెండ్ వేసినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ చేద్దామని ఈ వాయిస్ చేస్తున్నాను. ఇది మనందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. అందుకోసమే ఆడియో చేయడం జరిగింది. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మీతో పాటు నాకు కూడా సందేహం ఉంది. ఎందుకంటే లీడర్స్ కి మనకి ఎవరికి కూడా దాని మీనింగ్ తెలియదు అనమాట సరిగా. ఎందుకంటే చాలా మంది కొంతమందికి అర్థమైనా కూడా దాని గురించి వివరణ లేదు, బయట ఎవరు చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. బట్ ఏంటంటే నాకున్న అవగాహన నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. దాన్ని నిజమైతే అది ఎలా ఉంటుందని కూడా మీకు నేను చెప్పాలనుకున్నాను. అందుకోసమే ఆడియో చేయడం జరిగింది. మనం పెద్దగా ఆశ్చర్యపోయే అవసరం లేదు. $5,000 వాల్యూ పర్ మంత్ అంటే ఓ కనెక్ట్ వాల్యూ అంటే దాని విలువ మార్కెట్లో అంత పెరిగిందని. అంటే జూమ్ అనే ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ని మనం ఇంతకు ముందు ప్రపంచమంతటా కూడా బూమ్ అయింది, చాలా ఫేమస్ అయింది. కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు ఉంది బట్ కోవిడ్ తర్వాత చాలా ఫేమస్ అయింది. 2014లో వచ్చింది జూమ్. ఇప్పుడు దాకా జూమ్ చాలా పవర్ ఎంత తక్కువగా వాడుకున్నా 2020 తర్వాత అంటే కోవిడ్ తర్వాత చాలా ఫేమస్ అయింది. బికాస్ ఆఫ్ ఆన్లైన్ లోనే అందరూ కూడా కనెక్ట్ అయ్యారు కాబట్టి అప్పుడు అది ఫేమస్ అయింది. దాని వాల్యూ వర్తబుల్ వచ్చి $6,480 అనమాట. దాని వాల్యూ 20,000 అసోసియేట్స్ తో $6,480 జూమ్ ని వినియోగించుకోవచ్చు అని చెప్పేసి పర్ మంత్, రోజుకి ఒక మీటింగ్ మాత్రమే, అలాగా 30 days కి 30 మీటింగ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం జూమ్ ని మనం కూడా మన ఆన్ ప్యాస్ తో పాటు ఇంటర్నేషనల్ ఎల్సీ మెంబర్స్ కూడా యూజ్ చేసుకున్నారు. పర్ మంత్ యూజ్ చేసుకున్నారు. పర్ డే కి ఒక మీటింగ్ తో సహా చాలా మంది యూజ్ చేసుకున్నారు. దానికంతా కూడా కంపెనీ కూడా పే చేసిండేది దాదాపుగా అంటే 5,48,000 ప్లస్ అవుతుంది పర్ మంత్, $5,48,000. కాబట్టి జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ కి 20,000 అసోసియేట్స్ తో మనం మీటింగ్ చేయాలి అంటే అంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు బాగా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అలాగే మన ఓ కనెక్ట్, మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఏఐ డిస్ట్రప్టివ్ టూల్ డెవలప్ చేసింది. ఈరోజు ఓ కనెక్ట్ ని చాలా అద్భుతంగా ఏఐ ఫీచర్స్ తో లేటెస్ట్ వర్షన్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీతో మన కంపెనీ డెవలప్ చేసింది. విత్ హై సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీతో కూడా మన టూల్ ఉంటుంది. ప్లస్ ఎన్నో రకాల ఫీచర్స్, సెక్యూరిటీ ఫీచర్స్ ఎన్నో రకాల, మనం ఏది కావాలంటే ఆ రకంగా దాంట్లో ఇది కావాలని మన ఆలోచన ఉంది అంటే ఆ ఆలోచన అక్కడ ఇంప్లిమెంట్ చేశారు యాష్ గారు. మన టెక్ టీమ్ కి అందరికీ కూడా నిజంగా చెప్పాలి, చాలా చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి మనందరం కూడా. అటువంటి టూల్ దీనికి $5,000 అంటే దాదాపుగా 4 lakhs పర్ మంత్. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ $5,000 ప్యాకేజ్ పెడితే కూడా ఆశ్చర్యం లేదండి ఓ కనెక్ట్ కి. మనం ఇలా ఆలోచించేద్దాం. $5,000 వాల్యూ అంటే మనం ఇది ఆలోచించేద్దాం. ఒక $4 లక్షల వర్తబుల్ మన ఇండియన్ కరెన్సీ. కాబట్టి ఓ కనెక్ట్ $5,000 పర్ మంత్ అంటే అప్రాక్స్ నేను చెప్పడం ఏంటంటే, ఒకవేళ ఒక ఫౌండర్ దగ్గర ఒక 10 మెంబర్స్, ఫస్ట్ లెవెల్లో ఒక 10 మెంబర్స్ ఉంటారు. అతను ఒక 10 మందికి అవకాశం ఇచ్చింటాడు. ఫౌండర్స్ ఇంతకు ముందు ఫౌండర్ ప్యానల్ ఉన్నప్పుడు ఇచ్చింటాడు. ఆ 10 మందిలో ఫస్ట్ పర్సన్ ఏదైనా బై చేస్తే, ప్రొడక్ట్ ఓ కనెక్ట్ కావచ్చు, ఎనీ పెయిడ్ ప్రొడక్ట్స్ ఏమైనా కావచ్చు, బై చేస్తే 100% సేల్ అతని అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఎవరి అకౌంట్కి? మన బ్లెస్సర్ కి. మనకి ఎవరైతే అవకాశం ఇచ్చారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ బై చేస్తే 10 మెంబర్స్ లో నేను ఒక పర్సన్ ఉన్నా అనుకోండి, అతను అండర్ లో నేను బై చేస్తే అతనుకు 100% సేల్ వెళ్ళిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $5,000 ఓ కనెక్ట్ ఉందనుకోండి, మనకి ఇప్పుడు మనం సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలని అంత పెద్ద డబ్బును మనం పెట్టలేము. మనం అంత మందితో మనం ప్రోగ్రామ్స్ కూడా చేయలేము. కంపెనీ మన అకౌంట్లకు వ్యాలెట్ లో చాలా ఓ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓ కాయిన్స్ అన్నింటినీ కూడా మన ట్రాఫిక్, ఇన్కమ్ అంతా కూడా రావడం జరుగుతుంది. ఎన్నో రకాల ఇన్కమ్స్ మన అకౌంట్ కు రావడం జరుగుతాయి. ఆ వ్యాలెట్ లో ఉన్నటువంటి వీటిని ఓ కాయిన్స్ ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. $5,000 తో వర్తబుల్ తో మనం చేసుకోవచ్చు. 5,000 ఓ కాయిన్స్ తో మనం చేసుకోవచ్చు అనమాట. ఏది? ఓ కనెక్ట్. అలా చేసుకోవడం వల్ల, ఓ కనెక్ట్ ని మనం చేసుకోవడం వల్ల డైరెక్ట్ గా ఫస్ట్ సేల్ నుంచి, అంటే నేను చేసుకోవడం వల్ల రామాంజులు సార్కి $5,000 వెళ్ళిపోతుంది. ఫస్ట్ సేల్ 100%. అంటే నా దాదాపుగా $4 లక్షల నా ఒక్క సేల్ నుంచి పోయింది సార్కు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మంత్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ నుంచి ఇంకా 9 మెంబర్స్ ఉన్నారు కదా, మిగతా నేను 10 మెంబర్స్ లో నేను ఫస్ట్ పర్సన్ అనుకోండి అప్రాక్స్. ఇంకా సెకండ్ పర్సన్ నుంచి 9 మెంబర్స్ కూడా చేసుకున్నారు అనుకోండి, $5,000 తో చేసుకున్నారు అనుకోండి ప్యాకేజ్. ఒక్కొక్కరి నుంచి 1 lakh పోతుంది, 25% కదా. నెక్స్ట్ సెకండ్ లెవెల్ నుంచి, సెకండ్ ప్లేస్ నుంచి ఇంకా మిగతా ఎంతమంది ఉన్నారో అంతమంది చేసుకోగలిగినట్టయితే 9 మెంబర్స్, ఒక్కొక్క వ్యక్తి నుంచి 25% దాకా సార్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే 1 lakh. బాగా గుర్తుపెట్టుకోండి, 1 lakh పోతుంది సార్ అకౌంట్ కి.
కాబట్టి ఎంత అవుతుంది టోటల్ అంతా కూడా? ఇది ఒక 4 lakhs, అదొక 9 members కి 9 lakhs, 9 + 4 13 lakhs. మిరాకిల్ అండి. ఒక నెల ఇన్కమ్ అది ఒక టూల్ మీద, ఓన్లీ ఓ కనెక్ట్. ఇట్లా మీరు ఆలోచన చేస్తే చాలా పెద్దగా ఉందండి బిజినెస్. మనకి ఎవరికి అర్థం అవట్లేదు. చాలా పెద్ద బిజినెస్, చాలా పెద్ద ప్రాజెక్ట్ లో మనం ఉన్నాము. ఎవరికి అర్థం అవట్లేదు, అంత పట్టట్లేదు. కొంచెం డీప్ గా కొద్దిగా ఆలోచన చేసినట్టయితే చాలా ఉందండి. ఓ కనెక్ట్ మనం పక్కన పెట్టి 50 tools మనకు లాంచ్ చేస్తున్నాం అని కూడా చెప్పారు. 50 tools మనకు 1 to 2 years లోపల మనకి 50 పెయిడ్ ప్రొడక్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఒక్కొక్క ప్రొడక్ట్ ఓన్లీ $100 అనుకున్నా కూడా, ఓన్లీ $100 అనుకున్నా కూడా 50 tools కూడా $100 తో $5,000 అవుతుందండి. ఆన్ ప్యాసివ్ లోకి ఎవరు అడుగు పెట్టినా, ఫౌండర్స్ కావచ్చు, అఫిలియేట్స్ కావచ్చు, కొత్తగా వచ్చేటువంటి రిజిస్టర్ చేసుకున్నటువంటి పబ్లిక్ కావచ్చు, ఎవరైనా సరే వన్స్ యూనిట్ టు వినిట్ అంతే అండి మన స్లోగన్. మన కంపెనీ స్లోగన్ ఏంటంటే యూనిట్ టు వినిట్. లోపలికి వచ్చావా నువ్వు గెలుస్తావు అంతే, గెలిపించుకుంటాం. బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ డన్ డీల్. మాది డన్ డీల్, మా ప్రాజెక్ట్ డన్ డీల్ ప్రాజెక్ట్. మీరు ఏమీ చేయనవసరం లేదు, మీరు మార్కెట్లోకి పోయి మనుషులు తెచ్చుకునే అవసరం లేదు, ఏది చేయనవసరం లేదు. జస్ట్ మీరు రిజిస్టర్ అయితే చాలు. ఏదో ఒక లింక్ ద్వారా, ఎవరో ఒక లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చాలు, మీరు గెలుస్తారు, మిమ్మల్ని గెలిపిస్తాం అని మన కంపెనీ మనకు ప్రామిస్ చేస్తుందండి. అటువంటి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి మన యాష్ ముఫారే సార్. మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదండి. ఎందుకంటే ఎంతో మంది టెక్నికల్ ఐటీ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఎంతో మంది అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎల్సీ మెంబర్లు కావచ్చు, లీడర్స్, మన సార్ ఐడియాస్ చాలా అద్భుతం అండి, మిరాకిల్. ప్రతి ఒక్కరికి కూడా మనం ఖచ్చితంగా థ్యాంక్ఫుల్ చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. మనం ఓ కనెక్ట్ ఒకదాని గురించి అనుకున్నాం. $5,000 వర్త్ వాల్యూ పర్ మంత్ అని చెప్పారు యాష్ గారు. మనం ఓ కనెక్ట్ పక్కన పెడితే, ఓ కనెక్ట్ తో మొదలుకొని పెయిడ్ ప్రొడక్ట్స్ 50 కూడా వచ్చాయనుకోండి, 1 year 2 years లోపల వచ్చాయనుకోండి. ఒక్కొక్కటి ఒక $100 ఉన్నాయనుకుందాం, ఓన్లీ $100. ఓ అకాడమీ తీసుకోండి, $100 అనుకోండి. ఓ వ్యాలెట్ $100. ఓ డెస్క్ కూడా $100. ఓ డొమైన్ $100. ప్రతి ఒక్క టూల్ కూడా $100 అనుకున్నా కూడా 50 tools అంటే $5,000 అవుతుంది. మన వ్యాలెట్ లో ఉన్నటువంటి డబ్బులతో మనం ఏం చేస్తాం? సబ్స్క్రిప్షన్ చేసుకుంటాం. మన చేతి నుంచి, మన పాకెట్ నుంచి చేసిన డబ్బు కాదు అది. ఒక్కసారి మాత్రమే మనం ఓ కనెక్ట్ ని బై చేసి ఉంటాం. $143 కావచ్చు, $93 కావచ్చు. ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ మనం చేసుకునే వాళ్ళం. వీఆర్ ద సో లక్కీ పీపుల్. సెక్టార్ కి కూడా అవసరం. ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఎక్కడైనా సరే, 220 దేశాల్లో ఉన్న ఎటువంటి బిజినెస్ సెక్టార్స్ కైనా సరే, అది ఇట్స్ ఏ కార్పొరేట్ సెక్టార్, ఇట్స్ ఏ ప్రైవేట్ సెక్టార్, ఇట్స్ ఏ గవర్నమెంట్ అఫీషియల్ డిపార్ట్మెంట్స్, ఎనీవన్, ఏదైనా కావచ్చు, ఎనీ సెక్టార్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మన టూల్స్ వినియోగించుకొని తీరాల్సిందే. బికాస్ ఆఫ్ ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందండి మన దాంట్లో. ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ అనేది ఇట్స్ ఎ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని మార్చడానికే వచ్చారు యాష్ గారు. ఈ సిస్టమ్ ని తీసుకొచ్చారు. కరెక్షన్ ఫర్ ద కరప్షన్. డబ్బు సంపాదన మనకి ఇక్కడ స్టార్ట్ అయితే చెడు దారులు ఎందుకు పోతారండి? ఎవరని కూడా ఎవరు వెళ్ళరు, ఏదానికి వెళ్ళరు. డబ్బులు ఇక్కడ దండిగా డబ్బులు వస్తుంటే, మనం ఎంత ఆపరేట్ చేస్తూ ఉంటే, అంత డబ్బు మనకు జనరేట్ అవుతూ ఉంటే, అంత డబ్బుని ఇక్కడ ఖర్చు పెడితేనే గెలుస్తారండి ఆన్ ప్యాసివ్లో చెప్పాలంటే. ఇక్కడ సేవింగ్స్ ఉండవు. మనం సేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్ లైఫ్ లో మనకు ఉన్నటువంటిది ఏదైనా కొద్దిగా డబ్బు 1 lakh వస్తే పిల్లల పేటలో ఒక 50,000 వేద్దాం, బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, పిల్లలకి రేపు పొద్దున ఉపయోగం అవుతాయి. తర్వాత ఏదైనా జ్యువెలరీ కొందాం, ఏదైనా బ్యాంక్ లో పెట్టుకుందాం, ఏదైనా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేద్దాం. ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి సేవింగ్స్. ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకుందాం చిన్నగా, ఏదైనా ఒక 2 ఫ్లాట్లు 30-40 sites ఏమైనా తీసుకుందాం. ఇవన్నీ ఇప్పుడున్న ఆలోచనలు. రేపు పొద్దున ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అయినాక ఒక 6 నెలల్లో మీరు సేవింగ్స్ చేసేది కాదు కదా, మీరు ఖర్చు పెట్టుకోకపోతే ఇబ్బంది.